హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్టడీ టు అచీవ్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో మొత్తంగా రెండు నోటిఫికేషన్స్ గురించి చూద్దాం. ఒకటి వచ్చేసి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేస్తున్నారు, ఇంకోటి వచ్చేసి టెంపరీ బేసిస్ పైన భర్తీ చేస్తున్నారు. ఓకేనా, ఈ రెండు నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఈ కొత్త ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత ఛానల్ డిలీట్ కావడం జరిగింది, అందులో మొత్తంగా 60K సబ్స్క్రైబర్స్ ఉండే. సో ఇది కొత్త ఛానల్, సో దాన్ని ఏ విధంగా అయితే ఆదరించారో దీన్ని కూడా అలానే ఆదరించండి. ఓకేనా, ఈ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్తో. సో ఫస్ట్ నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ మెదక్ జిల్లాకు సంబంధించి అప్డేట్ ఇది. సో డైరెక్ట్ రిక్రూట్మెంట్ పర్మనెంట్ బేసిస్ పైన ఈ వేకెన్సీస్ అయితే భర్తీ చేస్తున్నారు. ఓకేనా, ఇక్కడ మనకు మెదక్ జిల్లాలో. ఓకేనా, సో మీరు అప్లికేషన్ వచ్చేసి పోస్ట్ ద్వారా పంపించాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు, అడ్రస్ ఇవ్వడం జరిగింది మనకి. సో ఎలా మనం ద అప్లికేషన్ కవర్ షెల్ కంటైన్ అప్లికేషన్, ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో దానికి సంబంధించి అక్కడ టాప్లో ఎన్వెలప్ పైన రాసి పంపించాలి ఇక్కడ. ఓకేనా, ఎన్వెలప్లో వాళ్ళు ఏమేమైతే అడిగారో అవన్నీ అటాచ్ చేసి పంపించాల్సి ఉంటుంది ఈ అడ్రస్కి. ఇక్కడ చూడండి, కొరియర్ ద్వారా మనకు 5 PM వరకు తీసుకెళ్ళాలి. ఇక్కడ అడ్రస్ ఇక్కడ ఉంది చూడండి, డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ న్యాయ సేవా సాధన్, డిస్ట్రిక్ట్ కోర్ట్ ప్రిమిసెస్ మెదక్. సో ఇది అడ్రస్. ఓకేనా, ఈ అడ్రస్కి మీరు పంపించాల్సి ఉంటుంది. ఎన్వెలప్ పైన ఖచ్చితంగా మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్కి సంబంధించి డీటెయిల్స్ రాసి పంపించాలి. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే అప్లికేషన్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది, ఇంకా 4 days మాత్రమే ఉంది. ఓకేనా, ఎక్కువ టైం లేదు, మెదక్ జిల్లానే కాబట్టి తొందరగా వెళ్ళిపోతుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు, మనకు 12/11 నుంచే స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ వచ్చేసి 23/11. సో తొందరగా పంపించండి. అండ్ హాల్ టికెట్స్ వచ్చేసి 30/11, అంటే ఎగ్జామ్ పెడుతున్నారు వీళ్ళు, డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేస్తున్నారు కాబట్టి 30/11 మనకు హాల్ టికెట్ అయితే వచ్చేస్తుంది. సో చాలా ఫాస్ట్గా అయిపోతుంది ప్రాసెస్. అండ్ ఎగ్జామ్ కూడా డిసెంబర్ నెలలోనే ఉంది. సో ఎగ్జామ్ డేట్ కూడా వాళ్ళు ఇవ్వడం జరిగింది, చూపిస్తాను. ఓకేనా, సో ఇక్కడ మొత్తంగా 2 వేకెన్సీస్ ఉన్నాయి మనకు. స్టెనో టైపిస్ట్ ఒక వేకెన్సీ జనరల్ కేటగిరీలో. సో ఎవరైనా ఏ కేటగిరీ వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు, జనరల్ కేటగిరీలో ఉంది వేకెన్సీస్. ఓకేనా, అండ్ ఈ రికార్డ్ అసిస్టెంట్ కూడా జనరల్ కేటగిరీలో ఉంది ఒక వేకెన్సీ. మొత్తంగా 2 వేకెన్సీస్ ఉన్నాయి. సో దీనికి గాను వీళ్ళు ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు, డైరెక్ట్ రిక్రూట్మెంట్ కాబట్టి. సో ఎవరైనా అప్లై చేసుకోవచ్చు, జనరల్ కేటగిరీలో ఉన్నాయి. సో స్టెనో టైపిస్ట్కి మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే డిగ్రీ చేసి ఉండాలి ఇన్ ఆర్ట్స్ ఆర్ సైన్స్ ఆర్ కామర్స్ ఆర్ లా ఆఫ్ ఎ యూనివర్సిటీ అని చెప్పడం జరిగింది. డిగ్రీ ఎందులో చేసి ఉండాలి? ఆర్ట్స్, సైన్స్, కామర్స్, లా, ఇందులో ఏ డిగ్రీ, ఈ 4 ఏ డిగ్రీ చేసినా మీరు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ దాంతోపాటు ఖచ్చితంగా మీరు 120 words per minute షార్ట్ హ్యాండ్, ఇంగ్లీష్ షార్ట్ హ్యాండ్ అనేది మీకు సర్టిఫికేట్ ఉండాలని చెప్పడం జరిగింది. ఇఫ్ నాట్ అవైలబుల్ షార్ట్ హ్యాండ్ హయ్యర్ గ్రేడ్ లేకపోతే లోవర్ గ్రేడ్ ఉన్నా మీరు అప్లై చేసుకోవచ్చు అని వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది. ఓకేనా, మస్ట్ హ్యావ్ టైప్ రైటింగ్ 45 words per minute టైప్ రైటింగ్కి సంబంధించిన సర్టిఫికేట్ కూడా ఉండాలి. షార్ట్ హ్యాండ్కి సంబంధించిన హయ్యర్ లేదా లోవర్ సర్టిఫికేట్ ప్లస్ టైప్ రైటింగ్ 45 words per minute టైప్ చేసే ఆ సర్టిఫికేట్ కూడా ఉండాలి వీళ్ళైతే చెప్పడం జరిగింది. మస్ట్ హ్యావ్ పాస్డ్ అని. ఓకేనా, కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. ది క్యాండిడేట్ షుడ్ పొజెస్ ఆల్ రిక్వెస్టెడ్ అన్ని క్వాలిఫికేషన్స్ ఉండాలని చెప్పడం జరుగుతుంది. ఏవి స్టెనో టైపిస్ట్కి అయితే ఖచ్చితంగా ఆ 4 degrees ఏవైతే ఉన్నాయో, లా డిగ్రీ కానీ, ఆర్ట్స్, సైన్స్, కామర్స్లో డిగ్రీ ఏదైనా దాంట్లో ఒక డిగ్రీ పాస్ అయి ఉండాలి. అండ్ షార్ట్ హ్యాండ్ పాస్ అయి ఉండాలి, లోవర్ ఆర్ హయ్యర్. అండ్ దాని తర్వాత టైపింగ్ సర్టిఫికేట్ కూడా ఉండాలి అండ్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. అదేవిధంగా రికార్డ్ అసిస్టెంట్ చూసుకున్నట్లయితే జస్ట్ ఇక్కడ SSC పాస్ అయిన అభ్యర్థులు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు అని వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది. ఓకేనా, SSC పాస్ అయితే చాలా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఒకవేళ హయ్యర్ క్వాలిఫికేషన్స్ ఉన్నా మీరు అప్లై చేసుకోవచ్చు అని వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది. ఓకేనా, క్యాండిడేట్స్ హూ హ్యావ్ హయ్యర్ క్వాలిఫికేషన్ దాన్ ద ప్రిస్క్రైబ్డ్ అకాడమిక్ అండ్ టెక్నికల్ క్వాలిఫికేషన్ షాల్ సబ్మిట్ ద కన్సర్న్ సర్టిఫికేట్. ఓకే, మీరు 10th class కాకుండా హయ్యర్ క్వాలిఫికేషన్ ఉన్న సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు ఆ సర్టిఫికేట్స్ చూపించాలని వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది. జస్ట్ 10th పాస్ అయితే చాలు, మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ క్యాండిడేట్ షల్ నాట్ బి ఎలిజిబుల్ ఫర్ అపాయింట్మెంట్ ఇఫ్ దే డూ నాట్ పొజెస్ అడిక్వేట్ నాలెడ్జ్ ఆఫ్ ద లాంగ్వేజ్ ఆర్ లాంగ్వేజ్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్. సో ఖచ్చితంగా ఇక్కడ మీకు తెలుగు వచ్చి ఉండాలని అయితే చెప్పడం జరుగుతుంది. ఓకేనా, ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే 18 నుంచి 34 years ఉన్న అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఓకేనా, ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. SC, ST, BC, EWSకి 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంది. అండ్ PWD క్యాండిడేట్స్కి 10 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది. ఓకేనా, మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ చూసుకున్నట్టయితే అండ్ ఇక్కడ మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ ఎగ్జామ్ ద్వారా, తర్వాత
మనకు ఇంటర్వ్యూ ఉంటుందని వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది. సో ఎగ్జామినేషన్ స్టెనో టైపిస్ట్కి సంబంధించి ఎగ్జామినేషన్ ఏ విధంగా ఉంటుంది అన్న దాని గురించి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. 1 సెకండ్ చూపిస్తాను. 1 సెకండ్. సో ఇక్కడ చూసుకోవచ్చు 40 మార్క్స్కి ఇక్కడ ఎగ్జామినేషన్ అయితే పెట్టడం జరుగుతుంది. స్టెనో ఆర్ టైపిస్ట్కి 40 మార్క్స్కి 20 మార్క్స్ వచ్చేసి జనరల్ నాలెడ్జ్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి. 20 మార్క్స్ వచ్చేసి జనరల్ ఇంగ్లీష్ నుంచి. ఏవైతే మనకు హైకోర్టు కానీ అండ్ అదేవిధంగా డిస్ట్రిక్ట్ కోర్ట్స్కి సంబంధించి వీళ్ళు వేకెన్సీస్ భర్తీ చేస్తారో సో అదేవిధంగా భర్తీ చేస్తున్నారు. లైక్ ఎగ్జామినేషన్ అదే ప్యాటర్న్లో ఉంది. సో మీరు కావాలంటే మన యాప్ స్టడీ టు అచీవ్ యాప్లో డాక్స్ అండ్ ఈబుక్స్ ఉంటుంది. అక్కడ నేను ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అన్ని పెట్టడం జరిగింది. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని ఒకసారి చూడండి ఏ విధంగా ఉంటుంది పేపర్ ప్యాటర్న్ అనేది మీకు ఐడియా వస్తుంది. ఓకేనా. సో 40 మార్క్స్ ఎగ్జామినేషన్, 20 మార్క్స్ వచ్చేసి జనరల్ నాలెడ్జ్ నుంచి క్వశ్చన్స్, 20 మార్క్స్ వచ్చేసి జనరల్ ఇంగ్లీష్ నుంచి క్వశ్చన్స్ వస్తాయని వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది. సో ఎవరైతే పాస్ అవుతారో వాళ్ళకి మళ్ళీ దాని తర్వాత స్కిల్ టెస్ట్ ఉంటుంది 40 మార్క్స్కి. ఓకేనా. స్టెనోగ్రఫీ స్కిల్ టెస్ట్ అయితే ఉంటుంది. తర్వాత ఇంటర్వ్యూ వచ్చేసి 20 మార్క్స్కి కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా ఒకసారి చూపిస్తాను చూడండి. 20 మార్క్స్ 20 క్వశ్చన్స్ వచ్చేసి జీకే నుండి జనరల్ నాలెడ్జ్, 20 క్వశ్చన్స్ వచ్చేసి మనకు ఇంగ్లీష్ నుంచి వస్తాయి. అండ్ 45 మినిట్స్ మీకు స్టెనోగ్రఫీకి సంబంధించి ఉంటుంది. 45 మినిట్స్ 40 మార్క్స్కి. ఓకేనా. సో ఈ విధంగా మనకి 40 మార్క్స్, 20 మార్క్స్ వచ్చేసి ఇంటర్వ్యూ. సో ఈ విధంగా ఈ సెలక్షన్ ప్రొసీజర్ అయితే ఉంటుందని వీళ్ళైతే చెప్పడం జరిగింది. ఓకేనా. సో ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుందని వీళ్ళైతే చెప్పడం జరిగింది. ఓకేనా. ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఎవరైతే ఎగ్జామినేషన్ పాస్ అవుతారో వాళ్ళకి స్టెనోగ్రఫీ స్కిల్ టెస్ట్కి పిలవడం జరుగుతుంది. తర్వాత ఇంటర్వ్యూకి పిలవడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా మనకు రికార్డ్ అసిస్టెంట్కి కూడా చూసుకున్నట్టయితే రికార్డ్ అసిస్టెంట్ ఎగ్జామ్ దీనికి కూడా ఈ పోస్ట్కి కూడా వీళ్ళు ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సేమ్ యాజ్ మనకు డిస్ట్రిక్ట్ కోర్టులో ఏ విధంగా ఎగ్జామ్ పెడతారో సో సేమ్ ప్యాటర్న్. ఒకసారి స్టడీ టు అచీవ్ యాప్ డౌన్లోడ్ చేసి అందులో మనకు ప్రీవియస్ ఇయర్ పేపర్స్ డాక్స్ అండ్ ఈబుక్స్ అనే దాంట్లో మీకు ప్రీవియస్ ఇయర్ పేపర్స్ ఉంటాయి. డౌన్లోడ్ చేసుకొని చెక్ చేయండి. సో ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుంది. దీన్ని కూడా 80 మార్క్స్ ఎగ్జామినేషన్. అంతా మనకు 40 మార్క్స్కి వచ్చేసి 1 సెకండ్ 40 మార్క్స్ 1 సెకండ్. సో 40 మార్క్స్ వచ్చేసి జీకే, 40 వచ్చేసి ఇంగ్లీష్. సో ఈ విధంగా ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఉంటుంది. సో దీని తర్వాత రిటర్న్ ఎగ్జామినేషన్లో ఎవరైతే మెరిట్లో ఉంటారో వాళ్ళకి 20 మార్క్స్కి ఇంటర్వ్యూకి పిలవడం జరుగుతుందని వీళ్ళైతే చెప్పడం జరిగింది. ఓకేనా. సో ఈ విధంగా దీనికి ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అయితే ఫాలో అవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఎటువంటి స్కిల్ టెస్ట్ లేదు. 80 మార్క్స్కి రిటర్న్ ఎగ్జామినేషన్ అండ్ అదేవిధంగా 20 మార్క్స్కి ఇంటర్వ్యూ ఓఎంఆర్లో ఉంటుందని వీళ్ళకి చెప్పడం జరిగింది. అండ్ ఖచ్చితంగా ఇక్కడ ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనే ఉంటుంది క్వశ్చన్ పేపరు. వాళ్ళు స్పెసిఫిక్ ఇవ్వడం జరిగింది. ఎగ్జామినేషన్ ఫీ 800 ఎవరైతే అప్లై చేస్తున్నారో సో 800 ఓసీ బీసీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ 800 మీరు ఎగ్జామినేషన్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది. అండ్ ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 400. సో ఇది డీడీ తీయాల్సి ఉంటుంది మీరు. ఓకేనా. ఇక్కడ చూసుకోవచ్చు ఎగ్జామినేషన్ ఫీ పేడ్ టు డిమాండ్ డ్రాఫ్ట్ ఓన్లీ ఇన్ ద నేమ్ ఆఫ్ ద సెక్రటరీ డిజిటల్ లీగల్ సర్వీస్ అథారిటీ మెదక్. సో ఈ సెక్రటరీ డిఎల్ఎస్ఏ మెదక్కి మీరు డీడీ తీయాల్సి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు అయితే 400 రూపీస్కి డీడీ, బీసీ ఓసీ అభ్యర్థులు అయితే 800కి డీడీ అయితే తీయాల్సి ఉంటుంది. ఓకేనా. సో మెరిట్లో ఉన్న అభ్యర్థులకి ఇక్కడ మనకు ఇంటర్వ్యూకి పిలవడం జరుగుతుంది, వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది. సో డాక్యుమెంట్స్ అటెస్టెడ్ బై గజెటెడ్ ఆఫీసర్ టు బి సబ్మిటెడ్ అలాంగ్ విత్ ద అప్లికేషన్. సో మీ వీళ్ళైతే ఇక్కడ డాక్యుమెంట్స్ అడుగుతున్నారో సో ఆ డాక్యుమెంట్స్కి సంబంధించి అన్నిట్లో మీరు గెస్టెడ్ ఆఫీసర్ ద్వారా అటెస్టేషన్ చేయించి వాళ్ళకు పంపించాల్సిందిగా వాళ్ళైతే అడగడం జరుగుతుంది. సో ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నీ మీరు లైక్ మార్క్ సర్టిఫికేట్స్ కానీ పాస్ సర్టిఫికేట్స్ సో ఇవన్నీ మీరు సర్టిఫికేట్ ఎవిడెన్స్ టు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, కమ్యూనిటీ సర్టిఫికేట్ అంటే మన కేటగిరీ సర్టిఫికేట్ ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థులు అయితే. ఓకేనా. అండ్ సర్టిఫికేట్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ లోకల్ ఆర్ నాన్ లోకల్కి సంబంధించి ఆ సర్టిఫికేట్. సో ఈ సర్టిఫికేట్ మీరు అన్ని గెస్టెడ్ ఆఫీసర్ ద్వారా అటెస్టేషన్ చేయించి వాళ్ళకి పంపించాల్సి ఉంటుంది. ద సర్టిఫికేట్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ బీసీస్ షెల్ షో స్పెసిఫికల్లీ ద క్లాసిఫికేషన్ ఆఫ్ ద గ్రూప్. సో బీసీ అభ్యర్థులకైతే మీరు ఏ కేటగిరీ అంటే లైక్ బీసీఏలో ఏబిసిడి ఉంటుంది కదా, బీసీడీ ఏబిసిడిఈ. సో ఏ కేటగిరీకి సంబంధించిన వారు ఆ స్పెసిఫిక్గా బీసీఏ అయితే బీసీబీ, బీసీఏ బీసీబీ అయితే బీసీబీ అని ఆ సర్టిఫికేట్లో ఉండాలని వీళ్ళకి చెప్పడం జరుగుతుంది. 2 sets ఆఫ్ ఫోటో స్టాట్ కాపీస్ ఆఫ్ సర్టిఫికేట్స్ డ్యూలీ అటెస్టెడ్ బై
గెస్టెడ్ ఆఫీసర్. సో రెండు సెట్లు పంపించాల్సి ఉంటుంది. ఓకేనా, వాళ్ళు ఏదో సర్టిఫికేట్స్ అడిగారు. సో ఆ 2 సర్టిఫికేట్స్ ఫోటో కాపీస్కి గెస్టెడ్ ఆఫీసర్ అటెస్టేషన్ ఉండాలి అని వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది. ఓకేనా, ఓబీసీ సర్టిఫికేట్ యాక్సెప్ట్ చేయరు, ఖచ్చితంగా స్టేట్ సర్టిఫికేటే కావాలి. ఓకేనా, బీసీఏ, బీసీబీ, బీసీడీ ఖచ్చితంగా స్టేట్ సర్టిఫికేటే కావాలి. నో అబ్జెక్షన్ సర్టిఫికేట్, ఒకవేళ మీరు ఎంప్లాయీ అయితే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కూడా వాళ్ళకి పంపించాలి. ఏ సెల్ఫ్ అడ్రస్డ్ లాంగ్ ఎన్వలప్ డ్యూలీ స్టాంపుల్డ్ విత్ పోస్టేజ్ ఆఫ్ 30 రూపీస్. సో 30 రూపీస్ స్టాంప్ అయితే ఉండాలి దానికి. ఓకేనా, మీరు ఏదైతే ఎన్వలప్ పంపిస్తారో సో దానికి 30 రూపీస్ స్టాంప్ వేసి పంపించండి. ఓకేనా, 3 రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అది కూడా అటాచ్ చేసి పంపించండి, అఫిక్స్ చేసి. ఓకేనా, దాని తర్వాత వన్ ఆఫ్ ది ఫిక్స్ ఆన్ అప్లికేషన్ డ్యూలీ అటెస్టెడ్. ఓకే, అప్లికేషన్ ఫామ్లో మీరు ఏదైతే ఫోటో పెడతారో దానిపైన కూడా గెస్టెడ్ ఆఫీసర్ అటెస్టేషన్ ఉండాలి, వాళ్ళ స్టాంప్ ఉండాలని వీళ్ళకి చెప్పడం జరుగుతుంది. ఓకేనా, అండ్ 1 to be affixed on the original hall ticket, 1 to be affixed on the duplicate hall ticket. సో మొత్తంగా 3 పాస్పోర్ట్ సైజ్ అని చెప్పారు కదా, పాస్పోర్ట్ సైజ్ ఒకటేమో అప్లికేషన్, ఇంకోటేమో హాల్ టికెట్కి వాళ్ళు అఫిక్స్ చేసి పంపిస్తారు, అండ్ ఇంకోటి హాల్ టికెట్ డూప్లికేట్కి అఫిక్స్ చేస్తారంట. ఓకేనా, అండ్ ఆఫ్టర్ పబ్లికేషన్స్ ఆఫ్ ద లిస్ట్ ఆఫ్ ప్రొవిజనల్ సెలెక్టెడ్ candidates they will be called for original certificate verification. ఓకేనా, సో ఒకసారి ఆ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ పిలుస్తామని వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది. లైక్ ఎగ్జామినేషన్ తర్వాత ఇంటర్వ్యూ తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుందని వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది. ఓకేనా, సో ఇవన్నీ మనకు వాళ్ళ యొక్క వెబ్సైట్లోనే మనకు అప్డేట్స్ టైం టు టైం అందుతూ ఉంటాయి. ఓకేనా, సో the particulars furnished by the applicants in the application form submitted to the DLSA will be final. సో ఏవైతే డీటెయిల్స్ మీరు వాళ్ళకు అప్లికేషన్ త్రూ పంపిస్తారో అవే డీటెయిల్స్ ఫైనల్. ఓకేనా, ఏం తప్పులు లేకుండా వాళ్ళకైతే పంపించండి వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది. ఎటువంటి టీఏ అలవెన్స్ అయితే మీకు ఎగ్జామ్కి వచ్చేటప్పుడు వెళ్ళడానికి వచ్చేటప్పుడు వీళ్ళేమి ఎటువంటి అలవెన్సెస్ అయితే ఇవ్వం అని వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది. సో ఇవి డైరెక్ట్ రిక్రూట్మెంట్ వేకెన్సీస్ కాబట్టి అందరూ అప్లై చేయండి. ఒకవేళ ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే డిస్ట్రిక్ట్ కోర్ట్స్కి సంబంధించి వెబ్సైట్లోనే మీకు అప్డేట్ అయితే ఉంటుంది. ఓకేనా, సో ఇక్కడే మనకు అప్లికేషన్ ఫామ్ కూడా వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఓకేనా, ఇక్కడ చూసుకోవచ్చు, ఇదే నోటిఫికేషన్కి సంబంధించి కింద డిస్క్రిప్షన్లో నేను ఇస్తాను, మీరు డైరెక్ట్గా అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేయండి. ఓకేనా, ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో ఆ పోస్టు, దాని తర్వాత మీ నేము, మీ సర్నేము, మీ ఫాదర్ నేము, దాని తర్వాత డేట్ ఆఫ్ బర్త్, పోస్టల్ అడ్రస్, నేటివ్ ప్లేస్ విత్ డిస్ట్రిక్ట్, కమ్యూనిటీ, మీరు వెదర్ బిలాంగ్స్ టు కాపీ ఆఫ్ సర్టిఫికేట్స్ టు బి ఎన్క్లోజ్. సో పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అయితే ఇక్కడ ఏ కేటగిరీకి సంబంధించి పీడబ్ల్యూడీ క్యాండిడేట్ ఇక్కడ మీరు టిక్ చేయండి. అండ్ దాని తర్వాత మీ డీటెయిల్స్, టెక్నికల్ క్వాలిఫికేషన్ ఉంటాయి వాటి డీటెయిల్స్, కంప్యూటర్ క్వాలిఫికేషన్ ఉంటాయి వాటి డీటెయిల్స్, ఇంకేమైనా స్పెషల్ స్కిల్స్ ఉంటాయి వాటి డీటెయిల్స్, అండ్ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉందా, లాస్ట్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ రిజిస్ట్రేషన్ నెంబర్ విత్ ఒకవేళ ఎంప్లాయ్మెంట్ నెంబర్ ఉంటే సో దానికి సంబంధించిన డీటెయిల్స్, దాని తర్వాత మీకు ఏదైనా క్రిమినల్ కేసెస్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారా సో దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా ఉంటే పెట్టండి, లేకపోతే ఈ విధంగా డాష్ పెట్టేసేయండి. లోకలా నాన్ లోకలా అని అడుగుతున్నారు, సో దానికి సంబంధించి స్పెసిఫిక్గా ప్రూఫ్ కూడా పెట్టాలి. వర్కింగ్ ఇన్ స్టేట్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్, సో ఎక్కడైనా స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నట్టయితే దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా పెట్టాలి. ఓకేనా, అండ్ డిక్లరేషన్ ఇక్కడ లాస్ట్లో స్టేషన్ హైదరాబాద్ అండ్ మీ సైన్ అనేది పెట్టేసేయండి. నెక్స్ట్ చాలా ముఖ్యమైనది ఇక్కడ చూసుకోవచ్చు, ఎగ్జామినేషన్ ఉన్నది 7th డిసెంబర్లో ఉంటుందని వీళ్ళైతే చెప్పడం జరిగింది. 10:30 AM ఫర్ స్టెనో అండ్ టైపిస్ట్కి 7th డిసెంబర్ రోజున 10:30 ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా రికార్డ్ అసిస్టెంట్కి ఏమో 1 PM ఇక్కడ చూసుకోవచ్చు, 1 PM ఎగ్జామినేషన్ ఉంటుందని వీళ్ళైతే చెప్పడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు పైన. సో ఎక్కడ అంటే డిస్ట్రిక్ట్ కోర్ట్ కాంప్లెక్స్ మెదక్ ఏదైతుందో సో అక్కడ మీకు ఎగ్జామినేషన్ అయితే ఉంటుందని వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది. అండ్ దాని తర్వాత ఒకవేళ మీరు సెలెక్ట్ అయితే డేట్ ఆఫ్ ఇంటర్వ్యూ అన్నది మనకు వెబ్సైట్లో పెడతామని వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది. ఓకేనా, సో 7th రోజున ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. చాలా ఫాస్ట్గా అయిపోతుంది రిక్రూట్మెంట్ ప్రాసెస్. సో నెక్స్ట్ వచ్చేసి ఇది అవుట్సోర్సింగ్ ఉద్యోగాలకు సంబంధించి. ఓకేనా, ఇక్కడ మనకు ఆఫీస్ ఆఫ్ ద ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్ జడ్జ్ మెదక్లో. ఓకేనా, సో ఇక్కడ మనకు వేకెన్సీస్ చూసుకున్నట్లయితే కోర్ట్ అసిస్టెంట్, కోర్ట్ అటెండెంట్ వేకెన్సీస్ ఉన్నాయి. 1 సెకండ్, ఇక్కడ చూసుకోవచ్చు కోర్ట్ అసిస్టెంట్, కోర్ట్ అటెండెంట్ వేకెన్సీస్ ఉన్నాయి. ఇన్ ద కోర్ట్ ఆఫ్ స్పెషల్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఆఫ్ 2nd class నరస్పూర్
మెదక్, ఓకేనా. సో లాస్ట్ డేట్ వచ్చేసి 7/12/2024. సో 7th డిసెంబర్ వరకు మీరు పంపించవచ్చు. అప్లికేషన్స్ వచ్చేసి ఇక్కడ మనకు అడ్రస్ ఉంది, సో ఈ అడ్రస్ పంపించాల్సి ఉంటుంది. దాని తర్వాత ఇక్కడ పోస్ట్ చూసుకున్నైతే కోర్ట్ అటెండెంట్, సెకండ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్, స్పెషల్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఆఫ్ సెకండ్ క్లాస్ ఆఫ్ మెదక్ డిస్ట్రిక్ట్ కోర్ట్ అటెండెంట్ ఒక వేకెన్సీ ఉంది. సో ఇక్కడ అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు కాబట్టి 3,000 జీతమే ఇవ్వడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా నర్స్పూర్ మెదక్ స్పెషల్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్లో కోర్ట్ అసిస్టెంట్, కోర్ట్ అటెండెంట్ ఒక్కొక్క వేకెన్సీ, మొత్తంగా 2 వేకెన్సీస్ ఉన్నాయి. సో కోర్ట్ అసిస్టెంట్కి 5,000, కోర్ట్ అటెండెంట్కి 3,000, ఓకేనా. ఈ అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు కాబట్టి చెప్పాను కదా 2 ఇయర్స్కి తీసుకోవడం జరుగుతుంది ఇక్కడ. దాని తర్వాత ఎలిజిబిలిటీ చూసుకున్నైతే ఖచ్చితంగా ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలని వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది. కండక్టెడ్ బై ఏపీ ఆర్ తెలంగాణ, ఓకేనా. ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. మస్ట్ హ్యావ్ ఫెయిల్డ్ ఆర్ పాస్ 10th ఎగ్జామినేషన్ ఫర్ ద కోర్ట్ అటెండెంట్. కోర్ట్ అటెండెంట్కి అయితే 10th పాస్ లేదా ఫెయిల్ అయి ఉండాలి అని వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా కోర్ట్ అసిస్టెంట్కి మాత్రం ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలని వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది, ఓకేనా. కోర్ట్ అసిస్టెంట్కి ఇంటర్మీడియట్, కోర్ట్ అటెండెంట్కి 10th క్లాస్ పాస్ ఆర్ ఫెయిల్, ఓకేనా. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే రిటైర్డ్ పర్సన్స్ కూడా ఇక్కడ అప్లై చేసుకోవచ్చు అని వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది. సో హూ హెల్డ్ ఇన్ ద పోస్ట్ అసిస్టెంట్, ఎగ్జామినర్, టైపిస్ట్, కాపిస్ట్గా ఎవరైతే జ్యుడిషియల్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నారో వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అని వీళ్ళైతే చెప్పడం జరిగింది. ఏజ్ చూసుకున్నట్లయితే 34 years లోపు ఉన్న అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్ 5 years ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి 10 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అండ్ రిటైర్డ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో 65 years బిలో ఉన్న వాళ్ళే అప్లై చేసుకోవాలి అని వీళ్ళైతే చెప్పడం జరిగింది. సో ఈ సర్టిఫికేట్స్ అన్నీ మీరు అటెస్ట్ చేసి ఎన్వెలప్లో పంపించాల్సి ఉంది. ఇక్కడ నాకు ఏవైతే సర్టిఫికేట్స్ పెట్టారో ఆ సర్టిఫికేట్స్ అన్నీ, ఓకేనా. సర్టిఫికేట్ ఆఫ్ అకాడమిక్ క్వాలిఫికేషన్, సో ఇంటర్మీడియట్కి సంబంధించిన డీటెయిల్స్, అండ్ కోర్ట్ అటెండెంట్కి అయితే 10th డీటెయిల్స్, ఓకేనా. సర్టిఫికేట్ ఎవిడెన్సింగ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, దాని తర్వాత ఒక రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అనేది అప్లికేషన్కి అఫిక్స్ చేసి పంపించండి. రిటైర్డ్ ఎంప్లాయీస్ అయితే ఆర్ టు ప్రొడ్యూస్ రిటైర్మెంట్ ప్రొసీడింగ్స్ కూడా పంపించాలి అని వీళ్ళకి చెప్పడం జరుగుతుంది రిటైర్డ్ ఎంప్లాయీస్కి, ఓకేనా. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే సెలెక్షన్ ప్రొసీజర్ చూసుకున్నట్లయితే 20 candidates కంటే ఎక్కువ మంది ఒక పోస్ట్కి అప్లై చేస్తే క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ పెడతామని వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది ఒక పాయింట్లో. ఇక్కడ చూసుకోవచ్చు సెకండ్ పాయింట్లో వాళ్ళు అదే మెన్షన్ చేయడం జరిగింది. ఎటువంటి టీఏడిఏ అలవెన్స్ అయితే ఇవ్వరు వీళ్ళు ఎగ్జామినేషన్కి అటెండ్ అవ్వడానికి, ఓకేనా. అండ్ అప్లికేషన్స్ వచ్చేసి 7/12 లాస్ట్ డేట్ కదా, ఆ రోజు 5 PM లోపే మీరు పంపించాల్సి ఉంటుంది. సో అప్లికేషన్ ఫామ్ ఇక్కడే ఉంది. మీ డీటెయిల్స్, మీ ఫుల్ నేమ్, మీ ఫాదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్ యాజ్ ఆన్ 1/7/2024, 1st July 2024కి మీ ఏజ్ ఎంత అని అడుగుతున్నారు. క్యాస్ట్ అంటే క్యాస్ట్ ఆర్ కేటగిరీ, జెండరు, దాని తర్వాత మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్, నేషనాలిటీ ఇండియన్, రిలీజియన్ మీరు హిందూ అయితే హిందూ, ముస్లిం అయితే ముస్లిం. సో డీటెయిల్స్ అయితే ఫిల్ చేయండి. దాని తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, అకాడమిక్కి సంబంధించి హైయెస్ట్ క్వాలిఫికేషన్ డిగ్రీ చేస్తే డిగ్రీ, ఇంటర్ చేస్తే ఇంటర్. సో హైయెస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ దేంట్లో ఉందో ఆ డీటెయిల్స్. దాని తర్వాత టెక్నికల్ క్వాలిఫికేషన్స్ ఏమైనా ఉంటే టైపింగ్ అట్లాంటివి, అదర్ ఇంకేమైనా మీకు కంప్యూటర్ నాలెడ్జ్కి సంబంధించి ఏమైనా స్కిల్స్ ఉన్న సర్టిఫికేట్స్ ఉన్నా దానికి సంబంధించి డీటెయిల్స్. దాని తర్వాత ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే అది లోకల్ నాన్ లోకల్కి సంబంధించి డీటెయిల్స్. దాని తర్వాత పర్మనెంట్ అడ్రస్సు, కరస్పాండెంట్ అడ్రస్, ఒకవేళ 2 సేమ్ ఉన్నాయి, ఓకే, ఓకేనా. మొబైల్ నంబరు, దాని తర్వాత డిక్లరేషన్ ప్లేస్, డేటు, మీ సైన్ రైట్ సైడ్లో, ఓకేనా. సో ఇది కంప్లీట్గా డీటెయిల్స్ ఈ 2 నోటిఫికేషన్కి సంబంధించి. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్స్లో అడగండి, మ్యాక్సిమం రిప్లై ఇవ్వడానికి అయితే నేను ట్రై చేస్తాను. మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి, ఓకేనా. అండ్ ఎగ్జామినేషన్ ఏ విధంగా ఉంటుంది అన్న దాని గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే ఫస్ట్ పోస్ట్కి ఖచ్చితంగా మన స్టడీ టు అచీవ్ యాప్ ఉంటుంది, అది డౌన్లోడ్ చేసుకొని డాక్స్ అండ్ ఈబుక్స్ సెక్షన్ చూస్తే మీకు ప్రీవియస్ ఇయర్ పేపర్స్ ఉంటాయి, ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.